కుప్పంలో ప్రారంభమై ఈ రోజున శ్రీకాళహస్తికి చేరుకోవటం జరిగింది. మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ వేలాదిగా ప్రజలందరూ కూడా లోకేష్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి చెప్పేటటువంటి మాటలు వినటానికి, వారి యొక్క కష్టాలు చెప్పుకోవటానికి ఎంతో ఆత్రతతో ఎదురు చూస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా చాలా ఓపికగా ప్రతి ఒక్కరిని కలుస్తూ వారి కష్టసుఖాలని తెలుసుకుంటూ అక్కడికక్కడే రేపు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వారిని ఆదుకోబోతూ ఉన్నారు, ఏ రకంగా వారి భవిష్యత్తుని సుస్థిరపరచనున్నారు అన్న విషయాల్ని వారికి తెలియజేస్తూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. రోజు రోజుకి కూడా ప్రజాదరణ విపరీతంగా పెరుగుతోంది. ఇది చూసి ఓర్వలేనటువంటి సైకో జగన్ రెడ్డి ఎక్కడికక్కడ అనేక ఆటంకాలు సృష్టిస్తున్నాడు. నిన్న అనపర్తిలో ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోకి, పబ్లిక్ మీటింగ్కి ఆటంకాలు సృష్టించారు, అదేవిధంగా యువగళం పాదయాత్రకి కూడా అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ధైర్యంగా అడుగు వెనక్కి వేయకుండా లోకేష్ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంకొక పక్కన బులుగు పార్టీలో ఉన్నటువంటి కొన్ని పిచ్చి కుక్కలు ప్రతిరోజు కూడా తాడేపల్లి కొంప ఇచ్చేటటువంటి స్క్రిప్ట్ కాగితాన్ని చేతిలో పట్టుకుని మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం నోరు బారేసుకుంటూ ఉన్నారు. నిన్న ఆ పిచ్చి కుక్కల బృందానికి నాయకత్వం వహించినటువంటి ఈ గుడివాడ గుట్కాగాడు, మనందరికీ తెలిసి గుడివాడ గుట్కా అంటే ఎవరో, కొడాలి నాని నిన్న మీడియా ముందుకు వచ్చి చాలా రకాలైనటువంటి పిచ్చి ప్రేలాపనలు పేలాడు. ఈ మధ్య గుట్కాతో పాటు తాడేపల్లి కొంప బ్రాండ్తో రాష్ట్రం మొత్తం సరఫరా అవుతున్నటువంటి గంజాయికి కూడా బాగా అలవాటు పడ్డాడు. ఎందుకంటే అతని మాటలు వింటూ ఉంటే స్థిమితమైనటువంటి బుర్ర ఉన్నటువంటి వాడు ఎవడు కూడా అటువంటి మాటలు మాట్లాడు. ఏ గంజాయి కొట్టో లేదంటే నాటుసారా తాగో వచ్చి కెమెరా ముందు నుంచుంటేనే అటువంటి మాటలు వస్తాయి. ఆ రకంగా ఈరోజున గుట్కాతో పాటు గంజాయికి కూడా బాగా అలవాటు పడినటువంటి ఈ గుడివాడ గుట్కా కొడాలి నానిగాడు నిన్నొచ్చి డిఎన్ఏల గురించి మాట్లాడుతూ ఉన్నాడు.